కరీంనగర్ జిల్లాలో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, యూనిసెఫ్ కోఆర్డినేటర్ కిషన్ స్వామిలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణలో ఓడీఎఫ్ సాధించిన మొట్టమొదటి గ్రామంగా లలితాపూర్ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. అందరికీ ముందుగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మంచి విషయాలు చెప్పారు కిషన్ స్వామి గారు. ఇది లలిత్పూర్ అంటే మనకి కరీంనగర్ జిల్లాలో మొదటి ఓడిఎఫ్ డిక్లేర్ అయిన గ్రామం అనేది. దాంతోపాటు అది చిన్న గ్రామం కాబట్టి, దాదాపు 1000 మంది జనాభాతో ఉన్న చిన్న గ్రామం కాబట్టి దీంట్లో మనకి ఇంకుడు గుంత కూడా దాదాపు అన్ని ఇంట్లో పూర్తి అయినది. అవునా కాదా? అది నిజమా కాదా? ఇంకుడు గుంతలు కూడా ఉంది చాలా వాటికి. ఎవరికి లేదు వాళ్ళు కూడా కట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, ఇది అందంగా ఉంది ఈ ఊరు. అంటే ఎక్కడెక్కడ ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంటే అంత స్పేస్ ఉండవు, ఇంత జాగా ఉండవు కూర్చోడానికి. కానీ ఈ రోజు మనకి ఇలాంటి వాతావరణం చాలా అదృష్టం. ఒక చిన్న చెరువు ఉంది దగ్గర, మంచి గాలి ఉంది, పుల్ల మొక్కలు ఉన్నాయి, బాదాం చెట్టు ఉంది, రచ్చబండ ఉంది. రచ్చబండ కూర్చున్నాము, అందంగా చల్లగా గాలి వస్తుంది. ఇలాంటి వాతావరణం అంటే కష్టం. సో ఇది మీ ఊరికి ఉంది అంటే ఇది వాస్తవం కూడా అదృష్టం. చాలా అందంగా ఉంది. ఇంకా శుభ్రంగా, అందంగాతో పాటు శుభ్రంగా కూడా మన బాధ్యత ఇది. సో కనకమ్మ చెప్పినట్టు మనం ప్లాస్టిక్లు కూడా అనవసరంగా ఇట్లా మోరీలో ఇట్లా నీళ్ళలో పడేస్తే, బయట పడేస్తే ఈ విధంగానే మనకి ఇబ్బందిలో అవుతుంది. ఎప్పుడే అన్ని ఒక 100లో ఒక 99 మంచి చేసి ఆ ఒకరి వల్ల మన ఊరికి దెబ్బ అవుతుంది. కాబట్టి ప్లాస్టిక్లు ఎంతవరకు వీలవుతుంది అంత మనం తగ్గించాలి. మీరు అంటున్నారు కదా, మీరు మటన్, చికెన్ అన్ని కూడా టిఫిన్ బాక్స్ లో తీసుకెళ్తున్నారు. ఇది ప్లాస్టిక్ కోసం కాకుండా కూడా ఒకటి నేను చెప్పాలి. మనకి మటన్, చికెన్, నాన్ వెజ్ కట్ చేసి పాలిథిన్ లో పెడతారు కదా, పాలిథిన్ కవర్ బ్యాగ్ లో పెడతారు. సో అంతకన్నా చెత్త పాలిథిన్ బ్యాగ్, అంతకన్నా మన స్వాస్థ్యకి హాని చేసే పాలిథిన్ బ్యాగ్ నాన్ వెజ్ షాప్స్ దగ్గర ఉంటుంది. బ్లాక్ కలర్ ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఒక కొంత హెవీ, కొంత దాంట్లో ఒక పరువు పెట్టేస్తే అది పోతుంది అక్కడ. వాస్తవం కూడా ఈ ఊర్లో దాదాపు పర్యావరణ సంరక్షణకి సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యి, మరుగుదొడ్లు ఉన్నాయి, 100% మరుగుదొడ్లు ఉన్నాయి, ఇంకుడు గుంతలు ఉన్నాయి. ప్లాస్టిక్ నిషేధం చేయడానికి మీరు చాలా వాటికి కృషి చేస్తున్నారు. ఇంకా కూడా కొంత చేస్తే ఈ ఊరు అందంగాతో పాటు శుభ్రంగా కూడా అవుతుంది. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మానకొండూరు మండలంలోని లలితాపూర్ గ్రామంలో గౌరవ జిల్లా కలెక్టర్, గౌరవ అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ గారు హాజరై ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ గ్రామం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, గత 15 సంవత్సరాల క్రితం తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా నిర్మల్ గ్రామీణ పురస్కార్ అవార్డు అందుకున్న విలేజ్. ఈ విలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ 100% ఇంకుడు గుంతలు, 100% మరుగుదొడ్లు పూర్తి ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఈ గ్రామం ఎంపిక చేయబడినందున ఈరోజు గౌరవ అతిథుల రావడం మేరకు ఇక్కడ మొక్కలు నాటి ఇక్కడున్న ప్రజలకు ఏదైతే అడిషనల్ కలెక్టర్ గారు మేఘాలయలో ఒక గ్రామం ఎగ్జాంపుల్ చెప్పిర్రో, అట్లా మనకు ఈ విలేజ్కి రావాలంటే అక్కడ టికెట్ కొనుక్కొని రావాల్సిన పరిస్థితిని మేము గౌరవ అధికారుల మేరకు, సూచనల మేరకు కల్పించడానికి ఇంకా ఇప్పటి నుంచి కఠోర శ్రమ చేసి, అంకిత భావంతో, కఠోర దీక్షతో ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై నెక్స్ట్ వచ్చే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి పూర్తి స్వచ్ఛదనం, పచ్చదనం ఈ గ్రామంలో విరసిల్లేందుకు మా ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో మా ఎంటైర్ మండల్ టీం, గ్రామంలో పంచాయత్ సెక్రటరీ, గ్రామస్తుల సహకారంతో ఈ గ్రామాన్ని మరింత స్వచ్ఛదనంగా, పూర్తి పచ్చదనంగా మేము రూపొందించడానికి శక్తి మేర ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ, ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మానకొండూరు మండలంలోని లలితాపూర్ గ్రామంలో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈసారి ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే, బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్, అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రిద్దాం పూర్తిగా అనే ఉద్దేశంతో కాన్సెప్ట్ తోటి ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా, ఏదైతే ప్లాస్టిక్ వాడుతున్నామో ఆ ప్లాస్టిక్ను
సరి అనే రీతిలో నియంత్రించుకోవాల్సిందిగా ఈరోజు ముఖ్యంగా అందరికి సందేశం ఇవ్వడం జరిగింది. ఈ గ్రామానికి విషయానికి వస్తే ఈ గ్రామంలో మొదటి నుండి కూడా ఓడిఎఫ్గా డిక్లేర్ కాబడి ప్లాస్టిక్ నియంత్రణ దిశగా జనప సంచులు కానీ బట్ట సంచులు కానీ సప్లై చేయబడి ముఖ్యంగా మటన్ చికెన్ వాడకంలో వాళ్ళు టిఫిన్ డబ్బాలు వాడుకుంటూ ఆకులు వాడుకుంటూ ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఈ గ్రామంలో ఇంకో కొంచెం ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం కొద్దీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా అందరం ఒకటే లలితాపూర్ గ్రామాన్ని ప్లాస్టిక్ ఫ్రీ గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో శపథం తీసుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మానకొండూరు మండలంలో లలితాపూర్ గ్రామ పంచాయతీలో గౌరవ కలెక్టర్ మేడం అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాల అనుసారంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకున్నాము. ముఖ్యంగా దీంట్లో ప్లాస్టిక్ రహిత లలితాపూర్గా తీర్చిదిద్దడానికి గ్రామస్తుల సహాయ సహకారాలతో నిర్విఘ్నంగా పూర్తి చేస్తామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది అందరి సమక్షంలో. కాబట్టి మనం చెట్లు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షిద్దామని కోరుకున్నాం.